కేపీహెచ్బిలో గజం భూమి 2,65,000 పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో భారీ ధర పలికి రికార్డుల్లోకెక్కింది. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు మరో రికార్డు చేరింది. హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను హౌసింగ్ బోర్డు అధికారులు వేలం నిర్వహిస్తుండగా రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కేపీహెచ్బిలో ఉన్న భూములకు వేలం నిర్వహించగా కళ్లు చెదిరే మొత్తంలో ఆదాయం లభించింది. ఏకంగా 24,26,00,000 రూపాయల ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క ప్లాట్ లో గజం ధర ఏకంగా 2,65,000 పలకడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు వేలంలో గజం భూమి ధర 2,65,000కు చేరుకోవడం నగర రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం కలిగిస్తోంది. ఈ వేలంలో భారీగా బిల్డర్లు పాల్గొనడంతో ప్లాట్లు, ఫ్లాట్లు ఎవరూ ఊహించని ధరలు పలికాయి. ఈ ప్లాట్లకు కనీస అప్సెట్ ధర గజానికి 1,30,000గా హౌసింగ్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వేలంలో బిల్డర్లు పోటాపోటీగా పాట పాడడంతో చివరికి గజం ధర 2,65,000 వద్ద ముగిసింది. అయితే కేపీహెచ్బి ప్రాంతంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ధర ఇదేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ వేలంలో మొత్తం 40 మంది బిల్డర్లు పాల్గొన్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రతి ప్లాట్, ఫ్లాట్ కోసం తీవ్ర పోటీ నెలకొందని వెల్లడించారు. మరీ ముఖ్యంగా కేపీహెచ్బి ఫేజ్ 1, ఫేజ్ 2 లోని ధర్మారెడ్డి కాలనీలో 4 ఓపెన్ ప్లాట్లు ఉండగా అవి భారీ ధర పలికాయి. తక్కువ సంఖ్యలో ప్లాట్లు ఉండడంతో అధిక ధరలకు కొనుగోలు చేయడానికి బిల్డర్లు వెనక్కి తగ్గలేదు. మరోవైపు కేపీహెచ్బి ఫేజ్ 15 లోని సంపూర్ణం అపార్ట్మెంట్ లో ఉన్న 8 ఫ్లాట్లను కూడా హౌసింగ్ బోర్డు అధికారులు తాజా వేలంలో విక్రయించారు. 1,400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ అత్యధికంగా 1,10,00,000 రూపాయలకు విక్రయమైంది. ఈ ఫ్లాట్లకు కనీస అప్సెట్ ధర 90 లక్షలు నిర్ణయించగా వేలంలో బిల్డర్ల మధ్య విపరీతమైన పోటీ కారణంగా భారీగా ధరలు పెరిగినట్లు అధికారులు చెప్పారు. తాజాగా నిర్వహించిన వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు మొత్తంగా 24,26,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పుడు తెలంగాణ సర్కార్కు భారీ ఆదాయ వనరుగా నిలవడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కేపీహెచ్బి కాలనీకి ఉన్న డిమాండ్ ను మరోసారి రుజువు చేసింది. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశమే హద్దుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మరి ఈ రికార్డును దాటి నగరంలోని ఇతర ప్రాంతాల భూముల ధరలు పెరుగుతాయా లేదా వేచి చూడాల్సిందే.